మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భోగభాగ్యాలను ఇచ్చే భోగి రోజున చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఇంటిలో భోగి పళ్ళు ఫంక్షన్ చేస్తారు. అయితే భోగి రోజున ఆడపిల్లలపై భోగి పళ్ళు ఏ సమయంలో పోయాలి? ముందుగా ఎవరు పిల్లలపై భోగి పళ్ళను పోయాలి? అసలు భోగి పళ్ళు పోయటం వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? భోగి పళ్ళు పోసిన తర్వాత లేదా పోసే ముందు చేయకూడని తప్పులు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముందుగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు సంకీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు, ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు, రెండో రోజును మకర సంక్రాంతిగా, మూడో రోజును కనుమగా పిలుస్తారు, నాలుగో రోజును ముక్కనుమ అంటారు. సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలు పెడతారు. భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయటం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. భోగి రోజు చేసే బొమ్మల కొలువు ముత్తైదువులతో పేరంటం చేస్తారు. భోగి అనగానే పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే భోగి పళ్ళే గుర్తుకు వస్తాయి. ఆ రోజున రేగుపళ్ళు కాస్త భోగి పళ్ళుగా మారిపోతాయి. సాయంత్రం వేళ చుట్టుప్రక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు. గుప్పిట నిండా రేగుపళ్ళు, చిల్లర డబ్బులు, బంతిపూల రెక్కలు, చెరుకు ముక్కలను తీసుకొని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు. భోగినాడు రేగుపళ్లను ఇంతగా తలుచుకోవడానికి గల కారణాలు చాలానే కనిపిస్తాయి. భోగి అంటే తొలి రోజు అని అర్థము. ఈ రోజున ఇంటి ముందు భోగి మంటలను వేస్తారు. ఇక ఈ భోగి పండుగ నాడు సంబరమంతా పిల్లలదే. కొత్త బట్టలు ధరించి భోగి మంటల్లో భోగి పిడకలు వేయటంతో భోగి సంబరాలు మొదలవుతాయి. సాయంత్రం భోగి పళ్ళు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. చిన్నపిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావిస్తూ భోగి పళ్లను పోస్తారు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణులు ఆ బదిరీ వృక్షం అనగా రేగు చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, ఆ ఫలాన్ని తింటూ తపస్సు సాగించాడని, అందుకే రేగి చెట్టుకు అంత ప్రాధాన్యత వచ్చింది అని అంటారు పండితులు. రేగి పళ్లను అర్కఫలం అని కూడా అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళే సమయం కావటంతో ఆయన కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. పైగా భారతదేశ వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి ప్లేస్లో అయినా రేగి పండ్లు పెరుగుతూ ఉంటాయి. ఎండని వానని అన్నిటినీ కూడా తట్టుకుంటూ ఉంటాయి. వీటిని బదరీ ఫలమని కూడా పిలుస్తారు. భోగిపళ్ళు సాయంత్రం సంధ్యా సమయం తర్వాత పోస్తారు. సుమారు 6-7 గంటల సమయంలో పోస్తారు. ముందుగా పీట వేసి దాని మీద తెల్లని వస్త్రం వేయాలి. దానిపైన భోగిపళ్ళు పోసే పిల్లలను కూర్చోపెట్టుకోవాలి. ఈ భోగిపళ్ళతో పాటు నాణేలు, పువ్వుల రెక్కలు, చెరుకు గడలు అన్నిటినీ కూడా కలిపి ముందుగా భోగిపళ్లను తమ పిల్లలకు తల్లి పోసి ఆశీర్వదిస్తుంది. అనంతరం ఇతర సభ్యులు, స్నేహితులు భోగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. కింద పడిన భోగిపళ్లను, డబ్బులను తీసుకోవడానికి పెద్దలు, పిల్లలు పోటీ పడతారు. భోగి రోజు సాయంత్రం 5 సంవత్సరాలు లోపు పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. పిల్లలకు 5 సంవత్సరాల లోపు ఉండే బాల అరిష్టాలు, దిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుని ఆ రేగి పండ్లు లేదా భోగి పళ్ళు పోస్తారు. ఆ వయసు పిల్లలకు బ్రహ్మరంధ్రం పలుచగా ఉంటుంది. రేఖి ఆర కూడా పలచగా ఉంటుంది. ఈ రేగి పండ్లకు రోగనిరోధక శక్తిని ఇచ్చే పోషక విలువలు ఉంటాయి. అవి పోసిన సమయంలో రేగి పండ్ల నుంచి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తిని ఇస్తుంది. మేధస్సుకి శక్తి వస్తుంది. ఈ పండ్లు తలపైన నుండి పడటం వల్ల తలలోని మెదడులోని నరాలకు రేగి పండ్ల నుంచి వచ్చే వాయువు వల్ల యాక్టివ్ అవుతాయి. శీతాకాలంలో వచ్చే జలుబుల వల్ల పిల్లలు మెతకబడిపోతారు. ఈ రేగి పళ్ళల్లో
ఆర ఎక్కువగా ఆకర్షించే గుణం వల్ల పిల్లలకు ఆరోగ్యం లభిస్తుంది. ఇది ఒక శాస్త్రీయ సాంప్రదాయం. అలాగే చుట్టూ ఉండే ఆర బలపడుతుంది. ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఎదుర్కొనే శక్తి పిల్లలకు రావాలి అనే ఉద్దేశంతో ఈ రాగి పండ్లనే పోస్తూ ఉంటారు. అలాగే పిల్లలకు ఉన్న దిష్టి ప్రభావం తగ్గుతుంది. చుట్టుప్రక్కల వారు కూడా రేగి పండ్లు పోయటం వల్ల పిల్లలకు అందరి ఆశీర్వాదం కలుగుతుంది. రేగు పళ్ళల్లో సి విటమిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారించేందుకు, ఉదర సంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగు పళ్ళు ఉపయోగపడతాయి. అందుకే రేగి పళ్ళను ఎండబెట్టి వాటితో వడియాలను, రేగు తాండ్రలను చేసుకొని తినే అలవాటు ఇప్పటికీ తెలుగునాట ఉంది. ఇంకో కోణం, భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారుతాడు. ఆ రోజే మకర రాశిలోనికి అడుగు పెడతాడు. సంక్రాంతి సూర్యుడు పండుగ కాబట్టి సూర్యుని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సాక్షాత్తు ఆ నారాయణులు ఈ బదిరీ వృక్షం అనగా రేగు చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాలను తింటూ తమ తపస్సును కొనసాగించారని ప్రతీతి. వారు తపస్సు చేసే సమయంలో దేవతలు వారి తలపైన రేగిపళ్ళు కురిపించారు అంటారు. అందుకే ఆ ప్రదేశానికి బద్రీ క్షేత్రం అన్న పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. జలుబు దగ్గర నుంచి సంతానలేమి వరకు రేగుని అన్ని రకాలుగా రుగ్మతలకు దివ్య ఔషధంగా భావిస్తారు. రేగు పళ్ళు ఉన్న చోట క్రిమి కీటకాలు దరిచేరవని ఒక నమ్మకం. ఈ పండ్ల నుంచి వచ్చే వాసన మనస్సు మీద ఆహ్లాదకరమైన ప్రభావం చూపుతుంది. భూటాన్లో అయితే కేవలం ఇంటిని సువాసన భరితంగా ఉంచేందుకు ఈ పళ్ళను మరిగిస్తారు. రేగి పండ్లు, బంతిపూల రెక్కలు, వీటికి వాయువులో ఉండే క్రిములను నాశనం చేసే గుణం ఉంది. చిల్లర కూడా కలిపి పిల్లల తలపైన నుండి దోసిటితో పోయాలి. చివరిగా దిష్టి తీయాలి. అలా పోసేటప్పుడు ఇంటి దేవుణ్ణి స్మరించుకోవాలి. చివరిగా కర్పూరంతో పిల్లలకు దిష్టి తీయాలి. పిల్లలు లేని వారు కొత్త దంపతులు చిన్ని కృష్ణునికి భోగిపళ్ళు పోసి పూజ చేసి పిల్లలు కోరుకోవాలి. పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటే ఆ ఇంట్లో సరదాగా భక్తిగా కూడా కృష్ణుడికి భోగిపళ్ళు పోసి వేడుకగా భజన చేసుకోవచ్చు. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మలుగుతాడు. కౌమార్యంలోనికి అడుగు పెట్టడానికి ముందే అంటే 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పళ్ళను పోయవచ్చు. ఈ పళ్ళను తినటం మంచిది కాదట. పిల్లలకు ఉన్న దిష్టి పోవాలని తీసి వేసే పళ్ళు కనుక వాటిని తినటం మంచిది కాదని చెప్తూ ఉంటారు. అందుకోసమే వాటిని తీసుకొని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో లేదా బావిలో వెయ్యాలని చెప్తూ ఉంటారు. రేగు పండ్లు పుల్లపుల్లగా తీయగా ఉంటాయి. సంక్రాంతి సమయంలో ఆవు పేడతో చేసిన గొబ్బిమ్మలను వాకిట్లో వేసిన ముగ్గు మధ్యలో ఉంచి వాటిపై భోగిపళ్ళు ఉంచుతారు. రేగి పండ్లు చూడ్డానికి చిన్నగా ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉన్న పక్వానికి వచ్చాక రంగు మారుతుంది. పసుపు, ఆపై ఎరుపు రంగు వస్తుంది. మన దేశంలో 90 రకాల రేగి పండ్లను పండిస్తూ ఉన్నారు. ఇది మంచి ఔషధకారి. రేగి పండులో ఔషధ గుణాలు చాలా ఉంటాయి. వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తికి చాలా మంచిది. గొంతు నొప్పిని, ఆస్మాను, కండరాల నొప్పులను తగ్గించే గుణం దీనిలో ఎక్కువగా ఉంటుంది. రేగి పండు గింజలు చాలా గట్టిగా ఉంటాయి. వీటిని పొడి చేసి నూనెతో కలిపి రాసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. రేగుపండు బెరడును నీళ్ళల్లో మరిగించి డికాషన్ లాగా తాగితే నీళ్లు విరోచనాలకు భలే బాగా పనిచేస్తుంది. కొన్ని ప్రాంతాలలో రేగు పండ్ల గుజ్జుతో వడియాలు పెట్టుకుంటూ ఉంటారు. నిజంగానే రేగు పండ్లలో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయని పరిశోధనలు కూడా వెల్లడి చేస్తూ ఉన్నాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.